ఏపీలో పరిశ్రమలకు భూ కేటాయింపుల వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విశాఖలో అయిన వాళ్లకు సర్కారు భూముల్ని కట్టబెడుతున్నారన్న వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది కూటమి సర్కార్. రాష్ట్ర హితానికి ఉపయోగపడే సంస్థలకే భూ కేటాయింపులు చేస్తున్నామని స్పష్టం చేసింది. అలా అమరావతి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమరావతిలో పెట్టుబడుల పరిస్థితి ఏంటి? కొన్ని ఇలాగ ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చే అమరావతిలో అన్ని ఇచ్చేయండి. మీకు కావాల్సిన భూములే కదా ఉన్నాయి, మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి. విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు 25 కోట్లు 30 కోట్లు 40 కోట్లు విలువైనటువంటి భూముల్ని మీరు కారు చౌక ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమని పెట్టుబడులు వచ్చి ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ 100-200 ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగానా. ఆ 99 పైసలకి అక్కడే ఇచ్చేసేయండి. గత పాలకులు పూర్తిగా వారు ఒక అనువాయులు దోచుకునే విధంగా, వారి కుటుంబ సభ్యులు దోచుకునే విధంగా ఈ భూములు చేశారు తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ రాబోయే తరాల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. మీరు చూశారు ఈ రోజున విశాఖపట్నంలో చూస్తూ ఉంటే ఇన్ని కంపెనీలు, ప్రపంచంలో ఒక స్థాయి ఉన్నటువంటి కంపెనీ అయినటువంటి టీసీఎస్ అవ్వచ్చు, కాగ్నిజెంట్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, అలాగే సత్వా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే డెవలప్మెంట్లో తారాస్థాయిలోనో అలాంటి కంపెనీలకి మాత్రమే ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే చిన్న చిన్న వ్యక్తులకి ఇవ్వండి వాళ్ళ వాల్యుయేషన్ బట్టి వారి యొక్క హిస్టరీని బట్టి ఇచ్చినటువంటి పరిస్థితి.